హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. నేను చెప్పినట్టుగానే వీడియో ఏదైతే సముద్రం దగ్గర చేశానో అది పెడుతున్నా. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఈ చేప అంటే యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే సముద్రం దగ్గర వలలు వేస్తారు. అంటే అక్కడ పడతారన్నమాట చేపలు. సో, నేననుకున్నాను అక్కడ బీచ్‌కి వెళ్ళి ఎవరైతే పడతారో వాళ్ళ దగ్గర తీసుకొని ఒకటి కర్రీ చేసి, ఒకటేమో ఫ్రై చేద్దామని నేను ఆలోచించాను. అయితే ఏమైందంటే ఫెస్టివల్ కదండీ! సంక్రాంతి గదా! సంక్రాంతికి వేటకి ఎవ్వరు వెళ్ళరన్నమాట. అసలు పట్టు పట్టరు చేపలు. ఆ 3 డేస్, 5 డేస్ వరకు వాళ్ళు హాలిడేనే తీసుకుంటారు. అందుకని చెప్పి నాకు అక్కడ నేను కొనడానికి కుదరలేదు. అందుకని ఇంటి దగ్గర అక్కడ చేపల చెరువులు ఎక్కువనే ఉంటాయన్నమాట. మా బాబు అక్కడి నుండి దాన్ని కొని తీసుకొచ్చాడు. ఒక 3½ కేజీ ఉంటుందన్నమాట ఆ ఫిష్ వెయిట్. అంత పెద్ద చేప తీసుకొచ్చాడన్నమాట. ఆ చేపని మొత్తం మా అక్క క్లీన్ చేసేసింది ఇంటి దగ్గరే. ఇంటి దగ్గరే క్లీన్ చేసి దానికి కట్స్ అక్కడక్కడ పెట్టేసిందనమాట. సో, నేను దాన్నేం చేస్తున్నా అంటే కారము, సాల్టు, కొంచెం మసాలా ఇవి ఉంటాయి గదా! వాటిని వేసి మిక్స్ చేసి నేను ఫిష్ మొత్తం అంతా మ్యారినేట్ చేసేస్తున్నాను. మీకిక్కడ వీడియోలో ఫిష్ చిన్నగా కనిపిస్తుంది గానీ, ఆ ట్రే కూడా మీకు చిన్నగా కనిపిస్తుంది. యాక్చువల్లీ పెద్ద ట్రేనే అది. ఆ ట్రేన్ కంటే ఈ ఫిష్ ఇంకా పెద్దగా ఉంది అన్నమాట. అంటే 3½ కేజీస్ అంటే మీరే ఆలోచించండి ఆ ఫిష్ ఎంత పెద్దగుంటుందో. అంత పెద్ద చేప అన్నమాట. నేను మొత్తం మ్యారినేట్ చేసేసాను ఆ ఫిష్. అంటే ఓన్లీ బయట మాత్రమే పులుసంతా ఓన్లీ క్లీన్ చేసి దాన్ని మొత్తం నీచు వాసన పోయేటట్టుగా దాన్ని రుద్ది కడిగేసింది అంతే. ఇంక మేము దాని లోపల అదేమి క్లీన్ చేయలేదు. ఎందుకంటే నేనేమి ఆయిల్‌తో అండ్ నేను పానం పైన పెట్టి నేనేమి ఫ్రై చేయట్లేదు. నేను దీన్ని కాలుస్తున్నానన్నమాట. సో, అందుకనే మొత్తం ఆ విధంగా చేశా. చూసారా? నా హ్యాండ్‌తో నేను దాన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నా. 3½ కేజీ ఉంది కదా! సో, అందుకనమాట నేను మీకు చెప్తున్నా అది చిన్న చేప కాదు పెద్దదే అని. అయితే ఏం చేశామంటే అరిటాకు మీకు తెలుసు కదండీ! పల్లెటూరులో ఎవరింటి దగ్గర చూసినా ఖచ్చితంగా అరటి చెట్లనేవి ఉంటాయి కదా! ప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో, మేము అక్కడి నుండే అరటి ఆకు తీసుకొచ్చాము. ఒక్కటి కాదు కట్టింది 4 ఆకులు తీసుకొచ్చా. ఎందుకంటే దానికి ఎటువంటిదేది కూడా నేను దానికి కట్టట్లేదు. ఓన్లీ ఈ ఆకు పెట్టే దాన్ని కాలుస్తున్నానన్నమాట. సో, అందుకని ఒకటే కట్టామనుకోండి తొందరగానే ఆకు కాలిపోయి మాడిపోద్ది. చేప కూడా మాడిపోతుందన్నమాట. లోపల మళ్ళీ కుక్ అవ్వదు. సో, అందుకని మా అమ్మ ఏం చేసిందంటే ఒక 4 లీవ్స్ వరకు కూడా అంటే 2 లీవ్స్‌ని 4 పీసెస్ కింద కట్ చేసి దాన్ని మొత్తం తాడుతో కట్టేసిందనమాట. చూస్తున్నారు గదా! నేనైతే కట్టలేను. సో, అమ్మ హెల్ప్ చేస్తుందనమాట. మొత్తం తాడుతో కట్టేసాం మేము దాన్ని. మొత్తం కట్టేసాను. నేనెప్పటినుండో అనుకుంటూ ఉన్నాను. ఈ విధంగా కట్టెల పైన అది నీ చేపను కాల్చి ఆ వీడియో చేసి చూపించాలి. ఇప్పుడు హైదరాబాద్‌లో అంటే ఇప్పుడు ఉంటున్న ఇల్లులు బట్టి చూసుకుంటే మనకది కుదరదు కదండీ! సో, నేను ఆంధ్ర వెళ్ళాను. అండ్ అక్క దగ్గరికి కూడా వెళ్ళాను. అవకాశం వచ్చింది. నేను దాన్ని యూజ్ చేసుకున్నాననమాట. మనం ఎన్ని చేయాలనుకున్నా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా! అది నేనైతే లక్కీ అనే చెప్తా. ఎందుకంటే నేనేం చేయాలనుకున్నా మా హస్బెండ్ కావచ్చు, నాన్న, అమ్మ, అక్క వాళ్ళు అండ్ బావ వాళ్ళు కూడా. ఇప్పుడు మా హస్బెండ్ అంటే ఓకే. కానీ మా బావ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. అంటే అంత సపోర్ట్ చేస్తారనమాట. నేనేదైనా అడిగితే అది చేస్తారు వాళ్ళు కూడా. దానికి సరే అని చెప్తారనమాట. మొన్న చేసిన తోటలో వంట కూడా చూసారు కదా! ఆయన మా బావగారు వాళ్ళ అన్నయ్య అన్నమాట. ఆయన కూడా చాలా అంటే మొత్తం ఫ్యామిలీలో ఇలా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మనం ఏదైనా అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. సో, అదే నా లైఫ్‌లో కూడా జరుగుతున్నది. చూసారా నేను అనుకున్నట్టుగానే చేపను మా అబ్బాయి తీసుకొచ్చాడు. మా అబ్బాయి అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి అన్నమాట. నా కోసం వాడు మార్నింగే లేచి ఆ ఫిష్‌ని చూసి మంచిది తీసుకొని సెలెక్ట్ చేసి తీసుకొనొచ్చాడన్నమాట. ఎలా అయితేనే నేను ఇంతకుముందు ఛానల్‌లో సారీ వీడియోలో పెట్టాను మేము బీచ్‌కి వెళ్ళింది. సో, అందుకని అది నేను ఇందులో యాడ్ చేయలేదు. బీచ్‌కైతే వచ్చేసాము. ఆ ఫిష్ తీసుకొనొచ్చి పిల్లలైతే సముద్రం దగ్గరకొచ్చేసారు వాళ్ళు ఆడుకోవడానికి. మేమైతే అది కాల్చే అరేంజ్ చేసే ఆ ప్రాసెస్‌లో ఉన్నామట. అంటే
నేనైతే అవన్నీ చేయలేనండి. జస్ట్ పట్టుకొని ఉన్న అక్క వాళ్ళు అక్కడ చుట్టుపక్కల తెలుసు కదా! సర్వే కర్రలు ఎక్కువుంటాయి కదా! అవన్నీ కూడా తీసుకొచ్చి మంటేసేస్తుంది అమ్మ. అంటిస్తుంది చూసారా? మీకు తెలుసు కదా! సముద్రం దగ్గర ఎంత గాలేసేస్తదో. అది కూడా కిరోసిన్ అదేమీ లేకుండా జస్ట్ పేపర్ దాంతోనే ఇది రాజుకుందన్నమాట. అది అంటించగానే. చాలా ఫాస్ట్‌గా అక్కడున్న కొమ్మలు, కట్టెలు అవన్నీ కూడా చాలా ఎండిపోయి ఉన్నాయన్నమాట. సో, అందుకని అంత తొందరగా అవి కాలిపోతుంది, రాజుకుంది అన్నమాట మంట. పెద్ద పెద్ద కట్టెలు తీసుకొచ్చి ఏస్తున్నారు చూసారా? ఇప్పుడు అమ్మ ఫిష్ తీసుకొని పెట్టేసింది దానిపైన. అదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉందో. మా వాడు ఆల్రెడీ సముద్రంలో మొత్తం స్నానం చేసి వచ్చేసాడు. ఈ ఫిష్ కాలిందేమో తినడానికి. వాడికి కూడా అలా కాల్చిన చేపలు అవి అంటే చాలా ఇష్టం అన్నమాట. సో, చేప అయితే కాలిపోతుంది. మేము ఇంకా ఇంటి దగ్గర నుండి కూడా తీసుకొచ్చాము. ఒకవేళ ఇక్కడ దొరకకుంటే కట్టెలు కాల్చొచ్చు అని కొబ్బరివి అవన్నీ. కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. చాలా కట్టెలు ఉన్నాయి ఎండిపోయినవి. సర్వేకారాలు ఉంటాయి కదండి సముద్రం దగ్గర. ఇగో చేప అయితే కాలిపోయింది. మా బాబు తీస్తున్నాడు దాన్ని. మొత్తం అగ్గంతా సెపరేట్ చేసేసి చేపని తీస్తున్నాడనమాట. దాన్ని చూస్తేనే మేము వెయిట్ చేస్తున్నాం. దాన్ని తినాలి తినాలి అని. ఆ కారం, ఉప్పు అవన్నీ ఎలా పట్టి ఉంటాయి కదా! తెలుసు కదా ఆ టేస్ట్. కూర వండుకునేది వేరండి. స్టవ్ మీద మనం ఫ్రై చేసుకునే టేస్ట్ వేరే. ఆ స్టవ్ మీద మనం కాల్చుకునే టేస్ట్ కూడా వేరేనే. అండ్ ఇలా పొయ్యి మీద ఇలా పెట్టుకొని మళ్ళీ ఆ వెదర్, ఆ ప్లేస్, ఆ బీచ్ పక్కన, ఆ గాల్లో ఈ ఈ చేప పెట్టుకొని అలా కాల్చుకొని తింటే ఆ మజానే వేరు కదండి. అవన్నీ మనం అస్తమానం చేస్తున్నామంటే కూడా రావు. నాకైతే వీలైంది దేవుని దయ వల్ల. నేను అనుకున్నది అనుకున్నట్టుగా ఈ సంక్రాంతికి మొత్తం ఎప్పుడు ఏది చేయాలో అన్నీ చేశా. చూడండి ఆలస్యం కొంచెం సెకండ్ లేట్ లేకుండా చేపని మొత్తం అందరూ పెట్టి తింటున్నారు చూడండి ఎంత బాగా. లోపలంతా కుక్ అయిపోయింది. ఫిష్ పెద్ద ఫిష్ అన్నమాట. ఇందులో ముళ్ళు కూడా ఎక్కువ ఉండదు. ఎవరికి కావాల్సిన పీస్ వాళ్ళు తీసుకొని తినేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మా యక్కదిని చేపలు అలా పొయ్యిలో కట్టెల పొయ్యి కదా! కాల్చిచ్చేది, నేను తినేదాన్ని. అండ్ ఆ చేపలు కొన్ని కొన్ని బొడ్లని కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ పుల్లకి గుచ్చిస్తే అది కాల్చుకొని తినేదాన్ని. అలా కాల్చుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత అంటే పెళ్ళైన అన్ని ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ కాల్చిన చేప తినడం ఇది అన్నమాట. 20 ఇయర్స్ అంటే 15 ఇయర్స్ అన్న తర్వాత. సో, ఎవరికి నచ్చిన పీస్ వాళ్ళు తినేస్తున్నారు. విన్నారు కదండి చేప తింటూ మా ముచ్చట్లు.
ఆ చేప అంత రుచిగుంది. ఆ ఫ్లెష్ చూసారా ఎంత లావుగా వస్తుందో చేతికి. అది మొత్తం ఉడికిపోయింది. చాలా మా బాబుకి కూడా చాలా ఇష్టం అన్నమాట. వాడు స్నానం చేసొచ్చి మొత్తం తినేస్తున్నాడు వాడు. ఉల్లిపాయ పెట్టుకొని కారం, యాక్చువల్లీ కారం సెపరేట్ తెచ్చుకున్న, సాల్ట్ అండ్ కారం. జామకాయల గురించి అని అమ్మ యాక్చువల్ తెచ్చిందనమాట. సో, ఉల్లిపాయలు రౌండ్‌గా కట్ చేసి కూడా తీసుకొచ్చి, అది యాక్చువల్ చూపించలేదు వీడియోలో. ఆ ఉల్లిపాయ, ఆ సాల్ట్ అండ్ కారం జల్లుకొని ఆ ముక్క మీద పెట్టుకొని తింటే అబ్బా! ఎంత బాగుందో అండి. అది అంటే చెయ్యాలి గదా! ఇవన్నీ కూడా మనం. దొరికినప్పుడు, ఆ సమయం దొరికినప్పుడు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. నేనైతే ఉపయోగించుకున్నాను బాగా. మళ్ళీ ఇటువంటి వీడియోస్ గురించి నేను మళ్ళీ ఆంధ్ర వెళ్తాను. నేను మళ్ళీ ఇటువంటి ఇంకా మంచి మంచిగా చేస్తాను. ఇంకా చేస్తాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ యూట్యూబర్స్ అందరూ ఇప్పుడు మీకు పెద్ద పెద్ద అటువంటి స్థానాల్లో ఉన్నారంటే మీరందరూ సపోర్ట్ చేసినందుకే. సో, నాకు కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు హెల్ప్ చేయండి. హ్మ్. తింటున్నారు చూసారా చేప, ఇంకా పెద్ద చేప అది. చిన్న చేప కాదు. అంత తొందరగా కూడా అయిపోదు. అంతంత పీస్ తింటున్నాం. ఎంత తిన్నాం చూసారా? ఎంతమంది తిన్నామో. అయినా కూడా చేప ఇదిగో ఇప్పటికి పూర్తయిందన్నమాట. కంప్లీట్ అయింది. ఎంత పెద్ద ముల్లు చూసారా? ఆ ఫిష్ అయితే ఇంక తినడం అయిపోయిందండి. వచ్చిన దగ్గర నుండి నేను ఆ ఫిష్ దగ్గరే ఉన్నాననమాట. ఎప్పుడవుతదా? ఎప్పుడు తిందామా అని చెప్పి. సో, అయిపోయిన తర్వాత కొంచెం ఆ సముద్రం వారకైతే వెళ్ళాము. ఎందుకంటే చీకటి కూడా పడిపోతుందన్నమాట. సో, కొంతసేపు అక్కడ ఎంజాయ్ చేసాము అందరం. స్నానాలైతే చేయలేదు. జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్.